తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అలా యాక్ట్ చేస్తూ ఉండగా పాలకొల్లో చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరో తెలుసా అబ్బాయి? పాలకొల్లు అంటేనే చేసేసి ఉంటారు. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఆయన అప్పుడే చదువుకుని ఫినిష్ చేసి వచ్చారు, చదువు అయిపోయింది. మేము రజనీకాంత్ నేను ఇద్దరం షూటింగ్లో ఉన్నాం. మాతో వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హోటల్ ఉంటే మా హోటల్కి వచ్చి మాతో పాటు ఉండి చాలాసేపు మాట్లాడి ఫైనల్గా చెప్పింది ఏంటంటే నాకు కూడా యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంది అని అన్నాడు. ఆయన యాక్ట్ చేయాలని ఉందని. అప్పుడు మేము ఇద్దరు చెప్పిన సలహా ఏంటంటే మేమిద్దరం కూడా అదే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నామయ్యా. అప్పుడు వచ్చి ఏమని పిలిచారు మిమ్మల్ని? సార్ అన్నారా, హీరో గారు అన్నారా? మమ్మల్ని అంటే సార్ అనేవాడు, అన్నయ్య అనేవాడు. అట్లా చెప్పండి. మేము వయసులో పెద్దాళ్ళం కదా. రజనీకాంత్ నాకంటే 4 5 పెద్దాడు. ఆ అబ్బాయి రజనీకాంత్ గారిని ఏమని పిలిచారు? అన్నయ్య అని పిలిచాడు. అన్నయ్య అని పిలిచారు. మిమ్మల్ని అన్నయ్య అని పిలిచారు. తర్వాత ఏం సలహా ఇచ్చారు అబ్బాయికి? సరే అబ్బాయిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమంటే మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఎంత ఉన్నాడో ఎంత ఎదిగాడో మీ అందరికీ తెలుసు. చెప్పండి అబ్బాయి పేరు చెప్పండి. నేను చెప్పాలా ఇంకా? మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు మా పరిచయమే. ఆ తర్వాత ఆయన మెడ్రాస్ రావడం, ఇన్స్టిట్యూట్లో ఆయన చదువుతున్న రోజుల్లో కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే మాకు టీచరు దేవదాస్ కంకాల్ గారు, మా బ్యాచ్ కూడా ఆయన ప్రొఫెసర్. సారథి స్టూడియోస్ ఈరోజు అమీర్పేటలో, హైదరాబాద్ నడిబొడ్డులో, అంటే నేను కమర్షియల్గానే మాట్లాడుతున్నాను. అద్భుతమైన ల్యాండ్, కనీసం 1000 కోట్ల ఆస్తి అది. అవునండి, మీదే అది. అవునండి. అంటే యాక్చువల్ బేసికల్గా మా ఫాదర్ మొదటి నుంచి డిస్ట్రిబ్యూటర్, చెప్పాను కదా, నవయుగ ఫిలిమ్స్. అవును, నవయుగ సంస్థ అనేది టాప్ మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజుల్లో లాగా జిల్లాల వారీ కాదు, అప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్. అవును, 3 ఏరియాలకి ముగ్గురు ఉండేవారు. మా పెద్దనాన్నగారేమో విజయవాడలో ఉండేవారు, హెడ్ ఆఫీస్ అది. మా నాన్నగారేమో గుంటకల్లో ఉండేవారు. సో అందుచేత నేను గుంటకల్లోనే పుట్టా. నేను చదువుకునేది 8th క్లాస్ వరకు గుంటకల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత సారథి స్టూడియోస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి అపోజిషన్ భరించలేక హైదరాబాద్ వెళ్ళిపోయి షిఫ్ట్ అయిపోదామని డిసైడ్ చేసుకున్నాడు. ఆయన భరించలేక కాంపిటీషన్కే. ఎందుకంటే ఆయన డామినేటింగ్ అప్పుడు. ఎక్కువ సంస్థలు, ఇప్పుడు విజయవాహిని అంటే కంప్లీట్గా రామారావు గారి సినిమాలు. ఓకే, ఆయనకి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉండేది వీళ్ళిద్దరికి. బట్ ఆయన ఎప్పుడు పై చేయగానే ఉండేవారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా వేసేవాడు, మహానుభావుడు. నాగేశ్వరరావు గారు ఏమో రొమాంటిక్ క్యారెక్టర్స్, కథ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, సాంఘిక సినిమాలు ఇలా. మొదట్లో జానపద సినిమాలు కూడా చేశారు ఈయన. కీలుగుర్రం అన్నీ కూడా జానపదాలు కూడా చేశారు ఈయన. కృష్ణుడు వేశారు, అర్జునుడు వేశారు, అన్నీ వేశారు. ఆయన కామెడీ కూడా చేశారు కదా, మిస్సమ్మలు ఎంత గొప్పగా చేశారు ఆయన, మహానటుడు. అయితే ఏదైనా ఆయన కాంపిటీషన్ ఫీల్ అయ్యడం కొంత, చెన్నారెడ్డి గారి స్నేహం కొంత. ఓకే, మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అయితే ఇట్లా ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుందని అంటే, అప్పుడు నాగేశ్వరరావు గారు అంటే నాకు అక్కడ స్టూడియో లేదు. అప్పుడు స్టూడియో క్లోజ్ అయిపోయింది. వాళ్ళు అది యాక్చువల్గా చల్లపల్లి రాజా గారిది ప్రాపర్టీ. అంటే చల్లపల్లి మహారాజా గారిది వాళ్ళ అబ్బాయి రామకృష్ణ ప్రసాద్ గారని, చల్లపల్లి రాజా గారు రియల్గా రాజు గారు ఆయన. వారిది సారథి బ్యానర్. సారథి బ్యానర్ అంటే అంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. తమ్మారెడ్డి భరద్వాజ నాన్నగారు కూడా అక్కడ వర్క్ చేసినట్టు, దానికి మేనేజర్గా చేశారు. ఆయన తర్వాత మా నాన్నగారు. అంటే అది ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఆ బ్యానర్, సారథి బ్యానర్ చాలా రామారావు గారితో ఆత్మబంధువు, కలిసి ఉంటే కల సుఖం, ఇలాంటి సినిమాలన్నీ సారథిలో తీసినాయి. రోజులు మారాయి నాగేశ్వరరావు గారితో. అప్పుడు నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు సారథి స్టూడియో 45% షేర్స్ కొనుక్కున్నారు. అప్పటి నుంచి మా నాన్నగారు గుంటకల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు స్టూడియో మేనేజ్ చేయడానికి. 64లో 64 నుంచి సారథి స్టూడియోస్ నాన్నగారే చూసుకున్నారు. మొదట్లో ఒకటే ఫ్లోర్ ఉండేది, తర్వాత 2 ఫ్లోర్లు కట్టారు.
మొత్తం 3 ఫ్లోర్లు అయినాయి. స్టూడియో బ్రహ్మాండంగా నడిచేది. అప్పుడు ఇప్పుడు మెట్రో స్టేషన్ ఉంది కూడా అంతా సారథి స్టూడియోస్లోనే ఉండేది. అప్పట్లో. అమీర్పేట మెట్రో స్టేషన్ ఉంది, అదంతా సారథి స్టూడియోస్ గేటే. ఆ. అక్కడ ఉండేది మెయిన్ గేటు. స్టూడియో మీరు అమ్మేసుకున్నారో లేకుంటే మీ వాటాలు మీరు వెనక్కి తీసుకున్నారో నాకు అంత ఐడియా లేదు. బట్ ఆ రోజుల్లో మీరు స్టూడియో కొనడానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత మీకు రిటర్న్ వచ్చింది? లేదండి, అది ఇన్వెస్ట్మెంట్ అంటే నవైగా నుంచి ఫండ్స్ వచ్చాయి. నవైగా అప్పటికే బాగా పెద్ద కంపెనీ. సినిమాలు కొన్ని వేల సినిమాలు రిలీజ్ చేశారు, కొన్ని వేల సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. సార్ సో దాని ఇన్వెస్ట్మెంటే సారథి స్టూడియోకి. తీసుకున్నారు. అంటే నేను అడిగేది ఏంటంటే మీ షేర్లు వదులుకోకుండా ఉండాల్సింది అనే ఆలోచన అయితే- లేదండి, అదేంటంటే ఫ్యామిలీ ఇది. మా ఫాదర్ వాళ్ళు 3 బ్రదర్స్, ప్లస్ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సార్ ఇట్స్ నాట్ ఏ ఓనర్షిప్ కంపెనీ కాదు. సో అందుకని షేర్స్ ఉండే ఎవరికి వాళ్ళకి. ఆ, వాళ్ళ బ్రదర్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మాకు కలిసి రాలేదు, ఒకరికొకరు పడలేదు. మామూలే భారతం, అంతే. ఏ కుటుంబాలైనా ఏ కుటుంబం అయినా అంతే. పెద్ద పెద్ద వాహిని స్టూడియో అట్లాంటివి అయిపోయింది, ఏవిఎం అలాగే అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో స్టూడియోని అమ్మేయాల్సి వచ్చింది, అమ్మేశారు. ఎందుకు అమ్మారు సార్? మీకు ఏమన్నా అది అంత డీటెయిల్స్ నాకు తెలియదు. మహా అయితే కొన్ని లక్షల్లో ఉంటుందా? లక్షల కోట్లు కదండి, 12 ఎకరాలు. మీరు అమ్మినప్పుడు? మేము అమ్మినప్పుడే కోట్లండి. అప్పుడే కోట్ల? 80s మేము అమ్మింది ఎప్పుడు? 84లో, 80s తర్వాత. 80s తర్వాత కదా మేము అమ్మింది. కొన్నది ఎప్పుడు 64లో. ఇప్పుడైతే వేల కోట్లు ఉంటాయి. అంతే కదండి మరి. అంటే అప్పట్లో మాకు డివిజన్, మాకు అది ఒకటే ప్రాపర్టీ కాదు, ఇంకా ఉండేది సరోవర్ హోటల్ ఉండేది. సార్ షాపూర్ వాడి అని సెక్రటరియట్ ఎదురుగా సరోవర్ హోటల్ ఉండేది. ఫస్ట్ డ్రైవింగ్ రెస్టారెంట్ అది సరోవర్ ఉండేది. ఇవన్నీ ప్రాపర్టీస్ ఉండేవి. బ్రదర్స్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ రాలేదు. మా బ్రదర్స్లో కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్కి వెళ్ళిపోయాం. సో అందుచేత అలాగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. సార్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల విషయంలో కాస్త మనస్పర్ధలు అంటే అందరూ కృష్ణ గారు ఎన్టీఆర్ గారి మధ్య అని చెప్తారు, లేదా అప్పుడప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య కూడా వచ్చినాయని చెప్తారు. చిన్న చిన్న భేదాలు కానీ అంటే కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా కృష్ణ గారి మధ్య నాగేశ్వరరావు గారి మధ్య విభేదాలు గురించి చెప్పరు, అసలు రాలేదని అంటారు. అయితే ఒక్క సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చింది, దానికి సారథి స్టూడియోనే సాక్ష్యంగా నిలిచింది అని చెప్పి చెప్తారు. కరెక్టే, ఏం చాలా కరెక్ట్. అదేంటంటే దేవదాస్కి ఏమైందంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఒక 1 year అక్కడే రెస్ట్ తీసుకున్నారు, రాలేదు. అంటే ఆ రోజుల్లో ఇంత ఈజీ కాదు హార్ట్ ఆపరేషన్ అంటే. అయితే వెళ్ళి 1 year రాలేదు. ఆ 1 year స్టూడియో మూత పడిపోయింది, వర్క్ జరగలేదు, వర్క్ లేదు. నాగేశ్వరరావు గారు లేకపోతే లేదు సారథి అప్పట్లో. దాంతో ఏమైంది, లేబర్ ప్రాబ్లం వచ్చింది. లేబర్ ప్రాబ్లం వస్తే పి జనార్దన్ రెడ్డి గారికి మా ఫాదర్కి క్లాష్ వచ్చి, మా ఫాదర్ మేనేజ్మెంట్ అప్పుడు స్టూడియో.